డెవలప్మెంట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం చంద్రబాబుపై నమోదైన కేసు మూసివేశారు. మొత్తం 37 మందిపై విచారణను కోర్టు క్లోజ్ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కేసు విచారణపై సిఐడి తుది నివేదిక ఆమోదిస్తూ ఏసీపీ కోర్టు ఆమోదం తెలిపింది. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో నారా చంద్రబాబు నాయుడుపై స్కిల్ డెవలప్మెంట్లో నిధులు దుర్వినియోగంపై కేసు నమోదైంది. ఈ కేసులో 53 రోజుల పాటు చంద్రబాబు జైల్లో ఉన్నారు. 371 కోట్ల దుర్వినియోగం అయినట్లు సిఐడి కేసు చేసింది. ఇక మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ గా పేర్కొంటూ నిందితులపై కేసు విచారణను న్యాయస్థానం మూసివేసింది. తుది నివేదికపై వాదనలు వినాలంటూ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అజయ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను డిస్మిస్ చేసినట్లు తెలిపింది. మరి ఇదే అంశం గురించి ఫోన్ ఇన్ లైవ్ లో మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు. చెప్పండి రాజేష్, సీఎం చంద్రబాబు మీద స్కిల్ డెవలప్మెంట్ కేసు గత ప్రభుత్వంలో పెట్టారు. మరి ఈ సంవత్సరం ఇప్పుడు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ గా దీన్ని కేసు క్లోజ్ చేశారు. ఈ అంశం మీద మీ దగ్గర ఉన్న సమాచారం ఏమిటి? ఇంద్రజ, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి మాజీ సీఎం చంద్రబాబుని అరెస్ట్ చేసిన కేసులో ప్రధానంగా స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేది చాలా ముఖ్యమైనదని చెప్పుకోవచ్చు. 2014లో అటు టీడీపీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకి స్కిల్ డెవలప్ చేయడానికి దాదాపు 3700 కోట్లతో కూడా ఒక ప్రాజెక్టును స్టీఫెన్ కంపెనీ అనే కంపెనీకి కూడా ఇవ్వడం జరిగింది. అయితే అందులో 10% అప్పుడు ప్రభుత్వం దాదాపు 371 కోట్లు కూడా అక్రమంగా స్టీఫెన్ కంపెనీకి ఇచ్చారు. దానివల్ల డొల్ల కంపెనీలు ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా ఫ్రాడ్ జరిగిందంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా చంద్రబాబు మీద కేసుని నమోదు చేయడం జరిగింది. అంటే అప్పటి టీడీపీ గవర్నమెంట్ లో ఉన్న మాజీ స్కిల్ డెవలప్మెంట్ ఎండి అజయ్ రెడ్డి ఫిర్యాదు మేరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కేసును నమోదు చేసింది. అయితే అప్పుడు సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్నప్పుడు కూడా పూర్తిగా అక్కడికి అక్రమంగా వెళ్లడం, పోలీసులు చంద్రబాబుని అరెస్ట్ చేసి రోడ్డు మార్గాన్ని తీసుకురావడం ఒక సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఈ కేసుకు సంబంధించి అంటే చంద్రబాబుని అరెస్ట్ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 5 కేసులు నమోదు చేసింది. అందులో స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేది చాలా ప్రధానమైన కేసు అని చెప్పుకోవచ్చు. సో ఆ కేసులో దాదాపు 53 రోజుల పాటు అటు చంద్రబాబు రాజమండ్రి జైల్లో కూడా రిమాండ్ లో ఉండటం మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కక్షపూరితంగా అప్పుడు ప్రభుత్వం నుండి వ్యవహరించింది. అయితే పూర్తిగా దీనికి సంబంధించిన కేసు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ గా కూడా మళ్ళీ ఇప్పుడు ఏసీబీ అధికారులు కూడా అటు కోర్టుకి రిపోర్ట్ ఇవ్వడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ కేసుకు సంబంధించి మొత్తం 37 మంది మీద వైసీపీ గవర్నమెంట్ కేసు నమోదు చేసింది. అయితే ఎఫ్ఐఆర్ లో కనీసం చంద్రబాబు పేరు కూడా లేకపోవడం అనేది కూడా కొంత గమనించాల్సిన విషయం. అయితే పూర్తిగా అది నిధులు దుర్వినియోగం చేశారు. 10% 371 కోట్లు అనేది గవర్నమెంట్ అయితే రిలీజ్ చేసింది. అయితే డబ్బుల్ని స్టీఫెన్ కంపెనీ పెట్టుబడి పెట్టినట్టుగా కూడా రికార్డుల్లో చూపించిందంటూ కూడా వైసీపీ ప్రభుత్వంలో ఈ కేసు నమోదు చేశారు. అయితే దీని మీద పూర్తిగా ఏసీబీకి సంబంధించిన రిపోర్ట్ అయితే సబ్మిట్ చేశారు. నిన్న విజయవాడ ఏసీబీ కోర్టులో కూడా దీని మీద రిపోర్టును పరిశీలించిన అనంతరం కూడా ఇది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ గా కూడా అటు ఏసీబీ కోర్టు పరిగణించింది. ఈ కేసును కూడా డిస్మిస్ చేసిందని చెప్పుకోవచ్చు. అంటే చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేయడం అప్పుడు చాలా సంచలనం సృష్టించింది. దాంతో పాటు పూర్తిగా కక్షపూరితంగా కూడా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించారని చెప్పుకోవచ్చు. అంటే ఈ కేసుకు సంబంధించి ఎలాంటి ఫ్యాక్ట్ రాకపోవడం, అంతేకాకుండా పూర్తిగా స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించిన నిధుల్ని టీడీపీకి ఫండ్స్ గా మార్చారంటూ కూడా అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఆరోపణ చేసింది. అది కూడా ఎక్కడా కూడా బయట నిరూపించలేని పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అంటే అటు ఔటర్ రింగ్ రోడ్ లో ఒక అవినీతి జరిగింది, దాంతో పాటు ఇసుక కుంభకోణం జరిగింది, మధ్య కుంభకోణం జరిగిందంటూ కూడా మొత్తం 5 కేసులని చంద్రబాబు మీద అప్పుడు అక్రమంగా పెట్టిన నేపథ్యంలో స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి అప్పుడు ఆ స్టీఫెన్ కంపెనీ ప్రతినిధులు కూడా కొంతమందిని ఆస్తులను కూడా సీజ్ చేసింది. అంటే చాలా కీలక పరిణామాలు ఇప్పుడు అప్పుడు వైసీపీ ప్రభుత్వం చేసింది. కానీ ఎక్కడా కూడా దీని మీద పూర్తిగా ఎఫ్ఐఆర్ లో కావచ్చు, తర్వాత నిధుల దుర్వినియోగం చేసి ఎక్కడికి ఆ ఫండ్స్ ను తరలించారంటూ కూడా ఎక్కడ పూర్తి నివేదికను కూడా వైసీపీ ప్రభుత్వం నిరూపించలేకపోయిందని చెప్పుకోవచ్చు. అంటే ఒక ఫాల్స్ కేసుని చంద్రబాబు మీద పెట్టడం, చంద్రబాబుని అరెస్ట్ చేయడం, 53 రోజుల పాటు రాజమండ్రి జైల్లో కూడా రిమాండ్ లో ఉంచడం అనేది కూడా కొంత సంచలనం సృష్టించింది. అటు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు కూడా ఒక చంద్రబాబుకు సంబంధించి అక్రమ అరెస్ట్ నుంచి ఖండించిన పరిస్థితి అయితే ఉంది. సో
దీని మీద పూర్తి విచారణ ఏసీబీ కూడా చేసిందని చెప్పొచ్చు. ఏసీబీ చేసిన తర్వాత పూర్తిగా స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి వైసీపీ ప్రభుత్వంలో అప్పుడు మాజీ ఎండీగా ఉన్న అజయ్ రెడ్డి ఫిర్యాదు మేరకు కూడా దీన్ని మొత్తం విచారించినప్పటికీ కూడా ఎక్కడా దీని మీద ఫాల్స్ కావచ్చు, అలాగే నిధులు దుర్వినియోగం చేసిన తర్వాత దాన్ని ఏ కంపెనీకి పంపించారు, దానికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు మొత్తం డీటెయిల్స్ ని పరిశీలించినప్పటికీ కూడా ఎక్కడ దాని మీద ఒక్క రూపాయి కూడా అవినీతి జరిగినట్టుగా కూడా ఎక్కడ నిరూపించలేదు. అంటే ప్రూఫ్లు అనేది లేవని చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలోనే ఇది మొత్తం కూడా 37 మంది మీద ఈ కేసు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వాటిలో వాళ్ళందరి మీద కూడా ఏసీబీ కోర్టులో ఫైనల్ రిపోర్ట్ ఇచ్చింది. అయితే ఇది ఫాస్ట్ కేసుగా కూడా ఏసీబీ కోర్టు నిన్న చూసింది కాబట్టి దాన్ని వెంటనే కేసును కూడా రద్దు చేస్తూ కూడా నిన్న తీర్పునైతే ఇచ్చింది. దానికి సంబంధించిన తుది జీవన్ కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. సో ప్రధానంగా చంద్రబాబుకు సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో కొంత ఊరటైతే లభించిందని చెప్పుకోవచ్చు. మిగిలిన కేసుల్లో కూడా పూర్తి విచారణ చేసి దాని మీద కూడా ఫైనల్ రిపోర్ట్ కూడా త్వరలో నుంచి అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. అయితే ఇప్పుడు అధికారులకు సంబంధించి గతంలో చంద్రబాబు మీద అక్రమంగా కేసులు ఫైల్ చేయడం, దాంతో కొంత అంటే 53 రోజుల పాటు రిమాండ్ లో విధించడం పూర్తిగా రాజకీయ కక్ష కోణాల్లో అధికారులు పనిచేశారు కాబట్టి ఇప్పుడు అధికారుల మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారా అనేది కూడా కొంత ఆసక్తిగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రధానంగా స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి కావచ్చు, అది స్టీఫెన్ కంపెనీలకు సంబంధించి ఎలాంటి అక్రమాలు జరగలేదు అనేది అయితే ఒక క్లారిటీ వచ్చింది. ఈ కేసును కూడా డిస్మిస్ చేస్తూ అటు నిన్న ఏసీబీ కోర్టు కూడా ఒక కీలక తీర్పు అయితే ఇచ్చింది. ఇంద్రజ రైట్ రాజేష్, మరి టీడీపీ మరియు కూటమి నాయకులు ఎలా స్పందిస్తున్నారు? ఈ కేసు క్లోజ్ చేశారు కదా, మరి ఎలా స్పందిస్తున్నారు? అంటే పూర్తిగా అటు ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చంద్రబాబు మీద కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే 2014 అటు టీడీపీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కేసులు, ఒక స్కిల్ డెవలప్మెంట్ కేసు అనే కాదు, అటు అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్ కేసును కూడా ఫైల్ చేశారు. అక్కడ కూడా ల్యాండ్ స్కామ్ జరిగిందని చేయడంతో పాటు ఇసుక అక్రమంగా అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని కూడా అమలు చేస్తుంది. ల్యాండ్ స్కామ్ లో కూడా జరిగింది. తర్వాత మద్యం కుంభకోణంలో జరిగిందంటే కూడా మొత్తం 5 కేసులు చంద్రబాబు మీద పెట్టడం జరిగింది. అంటే ఒక కేసులో బెయిల్లో వచ్చినప్పటికీ కూడా మరొక కేసులో ఇరికించి పూర్తిగా చంద్రబాబుని జైల్లోనే ఉంచాలనేది అయితే గట్టి ప్రయత్నం అయితే చేసిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా ప్రధానంగా స్కిల్ డెవలప్మెంట్ కేసును అయితే బయటకు తీసుకొచ్చింది. ఇది మొత్తం కూడా ఫాల్స్ అనేది కూడా మొదటి నుంచి అటు టీడీపీ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ పూర్తిగా అటు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, కక్షపూరితంగా వ్యవహరించిన తీరు మీద తగిన న్యాయం ఇప్పుడు జరిగిందంటూ కూడా అటు టీడీపీ నాయకులు కూడా కొంత ఊరట లభించిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే చంద్రబాబుకు సంబంధించి ప్రధానంగా మొదటి నుంచే రాష్ట్రం డెవలప్మెంట్ చేసే విధంగా కూడా ఆయన చర్యలు కావచ్చు, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అయితే ఉన్నాయి. అయితే స్కిల్ డెవలప్మెంట్ కేసులో 3,700 కోట్లకు సంబంధించిన ప్రాజెక్టును ఒప్పుకోవడం స్టీఫెన్ కంపెనీ. అయితే 370 కోట్లు మొదటగా అటు ప్రభుత్వం రిలీజ్ చేసింది. మిగతాది స్టీఫెన్ కంపెనీ పెట్టుబడి పెట్టి స్కిల్ డెవలప్మెంట్ ని కోసం యువతుల నైపుణ్యం కోసం డెవలప్మెంట్ చేసే విధంగా కూడా కొన్ని కార్యక్రమాలు అయితే చేసింది. అయితే పూర్తిగా ఇది ఫాల్స్ అంటూ కూడా అటు జగన్మోహన్ రెడ్డి కేసులు ఫైల్ చేసినప్పుడు కూడా ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరు నమోదు చేయకపోవడం, దాని మీద విచారణ నిరూపించలేకపోవడం, అంతేకాకుండా బ్యాంక్ అకౌంట్లు కూడా ఇవన్నీ కూడా ఎక్కడా నిరూపించకుండా పూర్తిగా చంద్రబాబు మీద కక్షపూరితంగా వ్యవహరించి అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలన్నదే అప్పుడు జగన్మోహన్ రెడ్డి నిర్ణయంగా ఉంది. సో అలాగే కక్షపూరితంగా వ్యవహరించారని చెప్పుకోవచ్చు. అర్ధరాత్రి 10 గంటలకి అటు చంద్రబాబుని తీసుకురావడం, ఏసీబీ కోర్టులో చంద్రబాబుని నుంచి అక్కడి నుంచి నైట్ 11 గంటలకి రాజమండ్రి జైల్లో అటు రిమాండ్ కి పంపించడం, ఇవన్నీ కూడా కొన్ని కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఫైనల్ గా అటు పూర్తిగా ఈ కేసుకు సంబంధించి కొంత ఉపశమనం రావడం, పూర్తిగా అటు చంద్రబాబు ఇన్వాల్వ్మెంట్ లేదు, ఎక్కడ కూడా అవినీతి జరగలేదనేది ఫైనల్ రిపోర్ట్ అటు ఏసీబీకి సంబంధించిన అధికారులు కూడా నిన్న సిఐడికి సంబంధించి అధికారులు కొంత కూడా ఎంక్వైరీ చేస్తే దానికి సంబంధించి ఏసీబీ కోర్టు కూడా ఫైనల్ రిపోర్ట్ ను కూడా ఇచ్చారు. ఇది మొత్తం కూడా ఫాల్స్ అనేది కూడా చెప్పడంతో కొంత టీడీపీ నాయకులు కావచ్చు, అటు చంద్రబాబు కూడా కొంత ఊరట లభించింది. అయితే జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన ఆ తీరు ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుంది. మొత్తం కూడా ఫాల్స్ కేసు అంటూ కూడా అటు ప్రజలు కూడా భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా కేసులో స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేది పూర్తిగా డిస్మిస్ చేయడంతో పాటు అటు చంద్రబాబు కొంత ఊరట లభించింది. సో దీంతో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, అప్పుడు వ్యవహరించిన తీరు మీద ప్రజలు అయితే అర్థం చేసుకున్న పరిస్థితి ఉంది. కొంత టీడీపీ నాయకులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులు మొత్తం కూడా జగన్ కావాలని పెట్టించారు కాబట్టి అవన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇటు ఏసీబీ కోర్టులో కావచ్చు, అటు హైకోర్టులో, అటు సుప్రీంకోర్టులో కూడా మొత్తం 3 కోర్టులో కూడా ప్రధానంగా చాలా
చర్చ జరిగింది. చంద్రబాబు బెయిల్కి సంబంధించి అటు వైసీపీ ప్రభుత్వం అడ్డుకోవాలి, బెయిల్ రాకుండా చేయాలంటూ కూడా అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఉన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా చాలా ప్రయత్నం చేసినప్పుడు కూడా ఎక్కడా దీన్ని నిరూపించలేదు. పూర్తిగా అటు హైకోర్టు కూడా తాత్కాలిక బెయిల్ ఇవ్వడం, మళ్ళీ చంద్రబాబు బయటికి రావడం, ఇవన్నీ జరిగిన పరిణామాలతో గవర్నమెంట్ మారింది. ప్రజలు కూడా అటు జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరును అర్థం చేసుకున్నారు. పూర్తిగా కూటమి ప్రభుత్వానికి మద్దతు చెప్పి భారీ విజయాన్ని ఇవ్వడం జరిగిందంటే పూర్తిగా ఇది అంతా కూడా కక్షపూరితంగా వ్యవహరించాలనేది కూడా ప్రజలకైతే అర్థమైందని చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో మరొకసారి అంటే 2023లో ఈ కేసు సెప్టెంబర్ లో ఈ కేసు నమోదు కావడం, అప్పుడు సెప్టెంబర్ లో చంద్రబాబుని అరెస్ట్ చేయడం మొత్తం కూడా కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఫైనల్ గా స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి పూర్తిగా ఆరోపణలు అవాస్తవం అనేది అయితే తెలిసిందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి కేసును కూడా డిస్మిస్ చేస్తూ నిన్న ఎస్సీబీ కోర్టు నిర్ణయం తీసుకోవడంతో అటు టీడీపీ నాయకులు కూడా కొంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంద్రజ. రైట్ రాజేష్, రాబోయే రాజకీయ పరిణామాలపై ఈ నిర్ణయం ఎంత ప్రభావం చూపే అవకాశం ఉంది? ప్రస్తుతానికి రాజకీయ పరిణామాలకు సంబంధించి కావచ్చు, ఇది పూర్తిగా అటు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న కక్షపూరిత వ్యవహారం కాబట్టి ఇది ప్రజలకైతే మొదటి నుంచే అర్థమవుతూ ఉంది. అంటే పూర్తిగా అటు కూటమి ప్రభుత్వానికి విజయానికి కారణం కావడంలో ప్రధానంగా చంద్రబాబు అరెస్ట్ అనేది కూడా చాలా కీలకమైన విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు మానసికంగా చంద్రబాబుని అరెస్ట్ చేసి జైల్లోనే ఉంచి టీడీపీ క్యాడర్ని కొంత అస్తవ్యస్తంగా చేయడంతో మరొకసారి అధికారంలోకి రావాలంటే అనే వైసీపీ నాయకులు కావచ్చు, అటు జగన్మోహన్ రెడ్డి కూడా భావించిన పరిస్థితి అయితే ఉంది. దాని ప్రకారమే ఇటు రాజకీయంగా ఇది వ్యవహరించారు తప్ప ఇది పూర్తిగా అటు చంద్రబాబు మీద ఎక్కడ అక్రమాలు జరగలేదు, అవినీతి జరగలేదు అనేది మొదటి నుంచి తెలుస్తూ ప్రజలు కూడా భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ కేవలం అప్పుడు అధికారులని కేసులో ముందు పెట్టడం, అటు టీడీపీ గవర్నమెంట్ లో పనిచేసిన అధికారులతోనే కేసు ఫైల్ చేసేలా చేయడం, తర్వాత సిఐడితో దాన్ని విచారణ చేసినట్టు అంటే పూర్తిగా అటు అధికారులని ఉపయోగించుకొని చంద్రబాబు మీద కక్షపూరితంగా వ్యవహరించారు. సో ఈ కేసులు అనేది 1 by 1 అనేది అటు మళ్ళీ ఏసీబీ కోర్టులో దాని మీద పూర్తి రిపోర్ట్ కూడా ఇస్తూ వస్తున్నారు అటు అధికారులు. సో ఇటు జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాల మీద కావచ్చు, అంటే రాబోయే రాజకీయ పరిణామాలు కావచ్చు, రాజకీయ నిర్ణయాలు అనేది ఎలా ఉంటుంది అనేది కూడా చంద్రబాబుకు సంబంధించి అటు జనసేన బీజేపీ నాయకులు కూడా మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి మీద ఆయన తీసుకునే నిర్ణయాల మీద కూడా చాలా వ్యతిరేకంగా ఉన్నారు. అంటే కక్షపూరితంగా రాజకీయ పరిణామాలు అయితే జరుగుతున్నాయి కాబట్టి దాని మీద అటు ప్రజలు కూడా దాని ఎక్కడికక్కడ ఆలోచిస్తూ వస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పుడు ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి ప్రధానంగా ఒక కీలక పరిణామం చోటు చేసుకోవడంతో అటు టీడీపీ కావచ్చు, జనసేన బీజేపీ నాయకులు కూడా పూర్తిగా కొంత ఉపశమనం లభించిందని చెప్పొచ్చు. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఈ కేసులు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా కక్ష పెట్టుకొని చంద్రబాబుని ఇబ్బంది పెట్టాలని కేసులు పెట్టారు తప్ప ఇందులో ఎక్కడ నిజం లేదు, అది కోర్టుల ద్వారా మరోసారి నిరూపితమైంది అనేది కూడా అటు ప్రజలైతే భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel